వీడియోలో 8th క్లాస్లో భూమి నేల నీరు సహజ వృక్ష సంపద వన్యప్రాణులు ఈ లెసన్కి మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా మనం చూడడం జరిగిందండి. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ ఒక 23 ఉన్నాయి. ఆ ప్రాక్టీస్ బిట్స్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భూమి వినియోగాన్ని నిర్ణయించే భౌతిక కాలంలో లేని అంశం. ఫస్ట్ ఆప్షన్ స్థలాకృతి, సెకండ్ నేల నీటి లభ్యత, థర్డ్ ఖనిజాలు, ఫోర్త్ సాంకేతికత. సాంకేతిక ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ బిట్స్ నేను ఫస్ట్ చేయడం వల్ల మీకు ఇలా అనిపిస్తుందండి. సెకండ్, క్రింది వాటిలో ఉమ్మడి వనరు కానివి ఏవి? ఫస్ట్ ఆప్షన్ పార్కులు, సెకండ్ ఆట స్థలాలు, థర్డ్ గ్రామాలలో పశువుల మేతకు నిర్ధారించిన భూభాగం, ఫోర్త్ మల్టీనేషనల్ కంపెనీకి చెందిన షాపింగ్ మాల్. ఉమ్మడి వనరులు కానిది ఏది అని అడిగారు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్, ప్రజలు భూమిని విస్తృతంగా వినియోగించడం వల్ల కలిగే మార్పు. ఫస్ట్ ఆప్షన్ సాంకేతిక రంగంలో, సెకండ్ సాంకేతిక పరిజ్ఞానంలో, థర్డ్ సాంస్కృతిక మార్పు, ఫోర్త్ నాగరికతలో మార్పు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్, భూమి క్షీణత రేటును తగ్గించే చర్యలలో లేని అంశం. ఫస్ట్ ఆప్షన్ అడవుల పెంపకం, సెకండ్ భూమి పునరుద్ధరణ, థర్డ్ రసాయన ఎరువుల వాడకం తగ్గింపు, ఫోర్త్ పశువులను మేపడం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, నేల యొక్క రంగు రూపంను నిర్ధారించే అంశం. ఫస్ట్ వన్ మాతృశిల, సెకండ్ భౌగోళిక స్వరూపం, థర్డ్ వాతావరణం, ఫోర్త్ కాలము. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్, నేల ఏర్పడడానికి దోహదపడే అంశాలలో వాతావరణ ప్రభావం యొక్క ఫలితం. ఫస్ట్ ఆప్షన్ నేల రసాయన లక్షణాలు నిర్ధారించబడతాయి, సెకండ్ మృత్తిక ఏర్పాటు నిర్ణయిస్తాయి, థర్డ్ హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి, ఫోర్త్ నేల పొర మందాన్ని నిర్ణయిస్తుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇవి పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకు కూడా చాలా యూజ్ అయ్యే ప్రాక్టీస్ బిట్స్ అండి. సెవెంత్, నేల పొర మందాన్ని నిర్ణయించే అంశం. ఫస్ట్ ఆప్షన్ వాతావరణం, సెకండ్ కాలము, థర్డ్ మాతృశిల, ఫోర్త్ భౌగోళిక స్వరూపం. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, కాలము. హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేసే అంశం. ఫస్ట్ ఆప్షన్ వాతావరణం, సెకండ్ భౌగోళిక స్వరూపం, థర్డ్ వృక్ష జంతు జీవావరణం, ఫోర్త్ కాలము. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మృత్తిక నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలను జతపరచము. మాతృశీల, వాతావరణం, భౌగోళిక స్వరూపం, కాలం ఇచ్చారు. వీటికి సంబంధించిన అంశాలు చూడండి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఏ మాతృశిల, 4 రసాయన లక్షణాలు, వాతావరణము శైథిల్య రేటు, భౌగోళిక స్వరూపాలు మృత్తిక ఏర్పాటు, కాలము నేల పొర మందం. నేల కోతలో సహజ కారణం గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ అటవీ నిర్మూలన, సెకండ్ రసాయన ఎరువుల వాడకం, థర్డ్ క్రిమి సంహారక మందులు వాడడం, ఫోర్త్ కొండ చర్యలు విరిగిపడడం. న్యాచురల్గా జరిగేవి సహజ కారణాలు ఏంటంటే కొండ చర్యలు విరిగిపడడం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 11th క్వశ్చన్, నేల సంరక్షణ పద్ధతులలో ఏ పద్ధతి ద్వారా నేలలో తేమను పట్టి ఉంచుతుంది? ఫస్ట్ ఆప్షన్ రాక్ డ్యామ్, సెకండ్ మల్చింగ్, థర్డ్ కాంటూర్ బ్యారియర్స్, ఫోర్త్ టెర్రస్ ఫార్మింగ్. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 12th, కొండపై భాగం నుండి వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడం. ఫస్ట్ ఆప్షన్ మల్చింగ్, సెకండ్ షెల్టర్ బెల్ట్, థర్డ్ రాక్ డ్యామ్, ఫోర్త్ టెర్రస్ ఫార్మింగ్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 13, కట్టల ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం ఏ విధానంలో కందకాలు తవ్వుతారు? ఫస్ట్ ఆప్షన్ మల్చింగ్, సెకండ్ కాంటూర్ బ్యారియర్స్, థర్డ్ సోపాన వ్యవసాయం, ఫోర్త్ రాక్ డ్యామ్. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, కాంటూర్ బ్యారియర్స్. 14, ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల క్రమక్షయాన్ని నివారించడానికి అవలంబించే పద్ధతి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, మల్చింగ్, సెకండ్ రాక్ డ్యామ్, థర్డ్ సోపాన్ వ్యవసాయం, ఫోర్త్ షెల్టర్ బెల్ట్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. బిట్స్ని నేను ఫస్ట్లో చేయడం వల్ల మీకు ఇలా కనిపిస్తుందండి. 15 చూడండి, గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం చేసే పద్ధతి. ఫస్ట్ ఆప్షన్ షెల్టర్ బెల్ట్, సెకండ్ మల్చింగ్, థర్డ్ రాక్ డ్యామ్, ఫోర్త్ టెర్రస్ ఫార్మింగ్. షెల్టర్ బెల్ట్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ అండి.
16 మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించి సుమారు. ఫస్ట్ ఆప్షన్ 150 మిలియన్ సంవత్సరాలు, సెకండ్ 250 మిలియన్ సంవత్సరాలు, థర్డ్ 350 మిలియన్ సంవత్సరాలు, ఫోర్త్ 450 మిలియన్ సంవత్సరాలు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 17 1975 ఇయర్లో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం. ఫస్ట్ ఆప్షన్ 3650, సెకండ్ 3750, థర్డ్ 3850, ఫోర్త్ 3950 క్యూసెక్ కిలోమీటర్స్. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 18 2000 సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం. ఫస్ట్ ఆప్షన్ 4000 క్యూసెక్, సెకండ్ 6000, థర్డ్ 3900, ఫోర్త్ 4500. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 19 బొట్టు బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి వృధా అయ్యే నీరు. ఫస్ట్ ఆప్షన్ 1200 లీటర్లు, సెకండ్ 1350 లీటర్లు, థర్డ్ 1300 లీటర్లు, ఫోర్త్ 1450 లీటర్లు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ 1200 లీటర్లు. 20 ఒక పట్టణ వాసి రోజులో సగటున ఎన్ని లీటర్ల నీరు వినియోగిస్తారు? ఫస్ట్ ఆప్షన్ 160 లీటర్లు, సెకండ్ 150 లీటర్లు, థర్డ్ 140 లీటర్లు, ఫోర్త్ 130 లీటర్లు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 21 2 గంటల పాటు కురిసిన వర్షం వల్ల ఒకేసారి ఎన్ని లీటర్ల నీరును పొదుపు చేయవచ్చు? ఫస్ట్ ఆప్షన్ 6000 లీటర్లు, సెకండ్ 7000 లీటర్లు, థర్డ్ 8000 లీటర్లు, ఫోర్త్ 9000 లీటర్లు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 22 పర్యావరణ సమతుల్యంలో ప్రధాన పాత్ర పోషించేవి. ఫస్ట్ ఆప్షన్ చిలుకలు, సెకండ్ కాకులు, థర్డ్ రాబందులు, ఫోర్త్ చీమలు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ రాబందులు. పక్షులు జంతువుల వ్యాపారాన్ని నిషేధించడానికి పర్యవేక్షణ చేసే సంస్థ. ఫస్ట్ ఆప్షన్ సిటిక్స్ అంటే CITIS, సెకండ్ CITAS, థర్డ్ CITES, ఫోర్త్ CITPS. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇవ్వండి మనకు 8th క్లాస్ చాప్టర్లో భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు ఈ టాపిక్కి సంబంధించిన 23 బిట్స్ అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా అండి. నెక్స్ట్ వీడియోలో 8th క్లాస్లోనే ఖనిజాలు, శక్తి వనరులు ఈ టాపిక్కి రిలేటెడ్గా ఉన్న మెయిన్ పాయింట్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మన క్లాస్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.